హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా హాట్గా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభతో ప్రజల్లోకి వెళ్తుంటే ఎవరికి వారు విపక్షాలు మాత్రము కొత్త తరహాలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ విధ్వంస్ అనే పుస్తకాన్ని రూపొందించారు. దానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలకు సంబంధించి గతంలో పాలించినటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ప్రస్తుతం 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిది కానివ్వండి, వీళ్ళిద్దరిది కలిపి ఎవరిది విధ్వంసం, ఈ విధ్వంసంలో ప్రజలు ఎవరిని నమ్ముతారు, రాబోయే ఎన్నికల్లో ఎవరిని మళ్ళీ తిప్పికొడతారు, ఈరోజు డిస్కషన్లో ఇదే టాపిక్ గురించి మాట్లాడదాం. మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జీవీఎల్ఎన్ చారి గారు. నమస్కారం. విధ్వంసం పదాలు వేరైనా ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం కానివ్వండి, ప్రస్తుతం ఒకరినొకరు టార్గెట్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఇవి. సో ఏంటి, ఎవరిది విధ్వంసం, ఎవరిది ధ్వంసం? ధ్వంసము విధ్వంసము రెండు విభిన్నమైనటువంటి భావ పదజాలం ఉన్నటువంటి అంశాలు. సార్ రాసిన ఆయన ఆలపాటి సురేష్ గారు, అదేమన్నా మహాకవి కాళిదాసు రాసినటువంటి ఏదన్నా ఉద్గ్రంథమా, లేకపోతే ఏమన్నా రైట్ రాసినటువంటి డానియల్ గారి చరిత్ర, లేదా వ్యాస మహాభారతం, ఇంకోటి ఏదైనా ఉందా? అంటే ఇక్కడ సత్యాన్ని ధ్వంసము చేసినటువంటి విధ్వంసం, వాస్తవాలని ధ్వంసము చేసేటువంటి విధ్వంసము. అంటే ఓ రకంగా చెప్పాలంటే రాసినటువంటి రచయితకి కళ్ళు ఉన్న కబోది అని మనం అభివర్ణించవచ్చు. అంటే ఇక కళ్ళున్న కబోది కూడా తాను రచయితగా ట్యాగ్లైన్ పెట్టుకొని ఎవడో పెట్టుబడి పెడితే వాళ్ళకి భజన చేసేటువంటి భజన బృందం చేత తయారు చేయబడినటువంటి ఒక మహా నికృష్ట గ్రంథం విధ్వంసం. ఉదాహరణకి మాకు పల్లెటూరులో ఒక చిన్న కథ ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమవుజ్జిగానే పోట్లాడుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత అని. కానీ ఈ భర్త కంటే భార్య 2 ఆకులు ఎక్కువ చదువుకుంది. మన ఆలపాటి సురేష్ గారి మాదిరిగా మాట్లాడడం దిట్ట. అంటుందట, ఏమయ్యో నీ అయాన్లో మన కొంప కొల్లేరైపోయింది, అది కనుక నిజమైతే నువ్వు చచ్చిపోతావు అని అంటుంది. ఒకవేళ నా హయాంలో కనుక నా కొంప కొల్లేరైతే నా తాడు తెగిపోతుంది అంటుందట. వాడు చస్తే దీని తాడు తెగేది. కాబట్టి దొంగలే దొంగ నరిచినట్టుగా ఉన్నటువంటి ఆ రచన విదూషకుడు ఎవరంటే ఆలపాటి సురేష్ గారు. సో ఈయన కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ చిన్న కుగ్రామం. ఈయన సాధారణ జర్నలిస్ట్. దాంతోపాటు కొన్ని రాజకీయ నాయకులకి స్క్రిప్ట్లు ఇచ్చేటువంటి తప్ప తన రచనా వ్యాసంగాన్ని ఎక్కడ కూడా రచయితల సంఘంలో ఎక్కడ ఈయన లేడు. ఆంధ్రప్రదేశ్ రచయితల ఫోరం ఒకటి ఉంది, అందులో ఈయన లేడు. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో 1,00,000 కోట్ల పుస్తకం ఒకటి, మధ్యలో ఇంకొన్ని పుస్తకాలు, ఇంకెవరు లావణ్య గారు రాసుకొచ్చింది తెలుగుదేశం చంద్రబాబు గారి పాలనలో తెలియని రహస్యాలు, శ్రీరామచంద్ర రాజ్యం. అంటే ఎవరికి వారు డబ్బులు ఇచ్చి భజన చేయించుకునేటువంటి అంశాలు జరుగుతున్నాయి. నిజంగా ఆలపాటి సురేష్ గారికి పరేంగిత జ్ఞానం, అసలు రచయిత అనిపించుకునేవాడు, సామాజిక కోణంలో జరిగిన వాస్తవాలని రాయగలిగితే నిజంగా ఇతను దమ్ము ధైర్యం ఉన్నటువంటి నిజమైన నీతివంతమైనటువంటి జర్నలిస్ట్ వృత్తి కనుక చేసి ఉన్నట్లయితే కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో ఎంతమంది ఆడవాళ్ళ ధన మాన ప్రాణాలను విధ్వంసం చేశారో ఆ అంశాలని అంచెల వారీగా రాయమనండి. సొంత ప్రాపకాండ కోసం హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి పుష్కర స్నానాలను మరణస్థానాలుగా చేసి
వారి మరణ మృదంగాలని మ్యూజిక్గా పెట్టుకొని ఫోటో షూట్ చేసినటువంటి విధ్వంస కాండ గురించి రాయండి. ఆనాడు దాని గురించి ఎవరు కూడా ఒక కేసు కూడా నమోదు చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆనాడు ప్రభుత్వం అవి సురేష్ గారి కంటి కనపడలేదా? అవి ఎందుకు వాస్తవాలు రాయలేదు? మూడో అంశం, ఎత్ర నారీ పూజ్యంతే అనేటువంటి శ్లోకానికి అర్థం కూడా తెలియకుండా ఇసుక ర్యాంపులో చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని కొట్టినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఆ సంఘటన, ఒక స్త్రీ యొక్క కన్నీటిలో వరద గురించి, ఆ నీటి విధ్వంసం గురించి మీరు ఏ రోజైనా సరే మీ పుస్తకంలో ఎందుకు రాయలేకపోయారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అమరావతి 3 పంటలు పండేటువంటి అమరావతి భూములలో ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి విధ్వంస దమనకాండ మీకు మీ కలంలో అక్షరం దొరకలేదా? మరి ఈ రోజున పూలు కొనాలన్నా, పళ్ళు కొనాలన్నా, కాయలు కొనాలన్నా ఈ రోజున మార్కెట్లో వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 పంటలు పండే పూలు, అన్ని రకాల పూలు పండేవి, కూరగాయలు, ఇన్ని రకాల పంటలు పోయినాయి. అది విధ్వంసం కాదా? అట్లాగే బడుగు బలహీన వర్గాల భూములను, అసైన్డ్ ల్యాండ్స్ని అప్పనంగా బెదిరించి లాక్కుని వాళ్ళకి చేతిలో కొద్దిపాటు తాంబూలం పెట్టి వారి భూములను లాక్కొని భూ విధ్వంసం చేసినటువంటి అంశాలు, అది విధ్వంస కాండ కాదా? పంటలు రైతులు భూములు ఇవ్వలేదని పండినటువంటి పంటలను తగులబెట్టి ఒక దళిత నాయకుడిని మంగళగిరి పోలీస్ స్టేషన్లో కొట్టించి బజార్ను పెట్టి ఒక దళితుల యొక్క మానాలపై విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా? ఏం ఆల్బర్ట్ సురేష్ గారు, మీ పెన్నులో ఇంకైపోయింది ఈ పదం రాయడానికి? హైందవ సంస్కృతికి నిత్యము నడేటువంటి కృష్ణానది ఉన్నటువంటి దేవాలయాల విధ్వంసం జరిగినప్పుడు మీ పెన్నులో ఉన్న పాళి ఇరిగిపోయిందా, లేకపోతే ములుకు ఊడిపోయిందా? మీరా విధ్వంసం గురించి మాట్లాడేది? అంటే గడచిన ప్రభుత్వాలప్పుడు నీవు కళ్ళు మూసుకొని ఉన్నావా, చెవుల్లో సీసం పోసుకున్నావా, నోట్లో ఇంకేదైనా బూరుగుపల్లి వారి బెల్లం పెట్టుకున్నారా? ఇవన్నీ గుర్తు లేకుండా కేవలం ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని, ఒక అధినాయకుడిని టార్గెట్ చేసుకొని మీరు చేసేటువంటి వాస్తవాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఉదాహరణకు మనకు విశాఖపట్నం నుంచి మనకు మార్నింగ్ 5:30కి వందే భారత్ ట్రైన్ బయలుదేరుతుందండి. ఆ ట్రైన్లో ఒక సీట్లో ఆంధ్రజ్యోతి పేపరు, ఒక పేపర్లో ఈనాడు పేపరు ఉచితంగా పంచడం. అది ఎక్కడ వాడుతుంది తెలుసంటారా? అక్కడ టిష్యూ పేపర్ లేకపోతే ఈ పేపర్స్ వాడుకుంటున్నారు. దరిద్రం అది. రేపు ఈ పుస్తకం కూడా ఒక టిష్యూ మాత్రం అవుతుంది. ఎవరు చదువుతారు అంటే ప్రతిపక్ష నాయకుల యొక్క కొమ్ములు కాసి ప్రభుత్వం మీద బురద జల్లి జర్నలిజానికి కూడా తాత్పర్యము, అర్థము, పరమార్థము తెలియనటువంటి మీలాంటి వారు కూడా ఇలాంటి విధ్వంసం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. ఒకసారి ఆలోచించేయండి. ఎట్లాగే మరి ఈ విధ్వంసానికంటే ముందు వాస్తవాలు కనపడలేదా అని అడుగుతాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసాలు జరగలేదా? ఏం జరిగింది ఒకటి చెప్పండి. అనంతబాబు దళితుడిని తీసుకెళ్లి చంపేసి డోర్ డెలివరీ చేసిన అది ప్రభుత్వం. విశాఖలో పేదల భూములు లాక్కొని అక్కడ వాళ్ళందరినీ పాకాల నుంచి తీసేసి పీకేసి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నది విధ్వంసం కాదా? లేదంటే ప్రకాశం జిల్లాలో ఏదైతే ఒంగోలు కానివ్వండి, అక్కడ ఓడరేవు ప్రాంతాల్లో దళితుల్ని అందరినీ పక్కకు తీసుకెళ్ళినప్పుడు విధ్వంసం కదా? ఇవన్నీ విధ్వంసాలు కాదా? అంటే ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు అనిల్ బాబు హత్య ప్రభుత్వం చేయించిందా? జగన్మోహన్ చేయమని చెప్పాడా? చెప్పండి. ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుంది. వాళ్ళకి రెస్టోర్ చేశారుగా భూములు ఇచ్చి, మళ్ళీ మనకు అమరావతి లాగా ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని జీవం మార్చుకొని
పప్పు బెల్లాల మాదిరిగా ఒకే వర్గానికి పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా? అది వాస్తవం కాదా? శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు విధ్వంసం చేశారు? కొండవీటి వాగు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రాంతానికి ఇబ్బందికరంగా ఉంటుంది, అసలు ఆ ప్రాంతం అనేటువంటిది నిర్మాణాలకు పనికిరాదని శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదికను ఎందుకు విధ్వంసం చేశారు? మీరు ఎందుకు ఓడిపోయారు అక్కడ? అంటే మీ పాలన విధ్వంసాలు లేవు. కాల్పన సెక్షన్ ఎంతమంది చనిపోయి ఆడవాళ్ళు ఇబ్బందులు పడ్డారండి? ఇవన్నీ ధ్వంసం కాదా? అంటే మీ కంటికి పచ్చ కామెరలకు మందు కావాలంటే హైదరాబాద్ రండి, ఇక్కడ పక్కన ఒక చిన్న హాస్పిటల్ నాటు వైద్యం చేసుకుపోండి. కొద్దిగా రచయిత అనే పదానికి పూర్తి స్థాయిలో గుడ్డలు తీసి పారేశారు మీరు. చివరికి జర్నలిస్టం అయిపోయింది, ఇక రచయితల మీద వచ్చారు కథనాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, ఈ మధ్య మళ్ళీ ఒక బయటకు వచ్చాడు, 4 రోజులు అండర్ గ్రౌండ్లో ఉండి కొత్త పదాలు నేర్చుకొని శంఖారావాలు సంకనాకి మాటలు మాట్లాడుతున్నారు. ఎదురుగా ఆడవాళ్ళు ఉన్నారన్నటువంటి కించెత్త జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత హేయమై ఉన్నాయో ఒకసారి వీడియో రీక్యాప్ చేసి అర్థమవుతుంది. విధ్వంసాలు. ఇంకో ఆయన ఉన్నాడు, నిన్న సభలో మాట్లాడుతూ మనకు మొఘల్ చక్రవర్తి ఉన్నాడు, మిస్టర్ పవన్ కళ్యాణ్. మొఘల్ యొక్క చరిత్రలో ఒక అంశం ఉంది, వాళ్ళు 7 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 7 ఆడవాళ్ళని మార్చచ్చు. మరి ఇటువంటి హిందూ సాంప్రదాయ సంస్కృతికి ఆలవాలమైనటువంటి వివాహ వ్యవస్థని నవ్వులు పాలు చేసిన మొఘల్ కూడా, మన మొఘల్ చక్రవర్తి కూడా నేను ఆ విధ్వంసం గురించి మాట్లాడుతూ జగన్ నీ బామ్మరిదా ఇంకొకడా, ఆయన మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే పదం వాడండి. అరే తురే అంటే ఇక్కడ భరించే వాళ్ళు అయిపోయారు. మీరు చొక్కాలు మడత పెట్టుకుంటారో కుర్చీలు మడత పెట్టుకుంటారో అది వేరే విషయం, మేము ఏలుతోనే మడత పెడతాం. టేక్ కేర్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ రాసేటువంటి వ్రాతలు అవి వ్రాతలు కాదు, అవి మీ పాలిటి వాతలుగా మారతాయి భవిష్యత్తులో. విధ్వంసము, విదూషకులు, మీ ఇష్ట ప్రకారం ఆడుకోవటం, కుటుంబాలను తిట్టడం, వ్యవస్థను తిట్టడం, మీరు ఎన్ని రకాలు వేసినా సత్యం వధ ధర్మంచర. మీరు చేసుకుని మీరు అనుభవించాల్సింది. ఇంకా తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. తప్పులు కాదండి, ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుష్ట చతుష్టయం అంటే తప్పు లేదా? జగన్మోహన్ రెడ్డి 3 పెళ్ళిళ్ళు అంటే తప్పు లేదా? జగన్మోహన్ రెడ్డి లోకేష్ అక్కడెక్కడో తిరిగాడు, అక్కడ తిరిగాడు ప్లకార్డులో పట్టుకొని చూపించినప్పుడు తప్పు లేదా? అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన తప్పేంటి చెప్పండి? తప్పు కాదు. మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు ఎలా అయితే విమర్శిస్తున్నారో అది తప్పు కాదా? అవకాశం ఎవరిచ్చారండి విమర్శించడానికి? అవకాశం ఎవరిచ్చారు చెప్పండి. ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగులర్ పదం ఎక్కడ ఉపయోగించారా ఎవరినన్నా? జగన్ రెడ్డి అంటే ఆయన పేరు పూర్తిగా పలకడం అర్హత లేదని ఒప్పుకుంటున్నారా మీరు? మీరు మీరు నిద్రలేచినప్పటి నుంచి జగన్నామస్మరణ చేస్తున్నారు. ఏ రోజన్నా ఆయన వాళ్ళు వ్యక్తిగతంగా సింగిల్గా పదం ఉపయోగించారా? అంటే నీకు ఇంటికి అంత భాష నోటు దోలు ఎందుకంట? అంటే ఇక్కడ ప్రజానీకం సుభిక్షంగా ఉన్నారు. వీళ్ళ పార్టీ ఆఫీసులో బలలు తుడిచేవాడు కూడా లేడు. ఒక రకంగా చెప్పాలంటే ఉదయం తెల్లజామున వచ్చి ఈ నాయకులందరూ వచ్చి ముసుగేసుకొని వచ్చి ఆ బలలు కుర్చీలు తుడుచుకొని వాటర్ బాటిళ్ళు పెట్టి కద్దరు చొక్కలు తెచ్చి కూర్చున్న పరిస్థితి ఉంది. ఎందుకని రైతు వారిలో ఎవ్వరు సహకరించట్లేదు, పనివాళ్ళు దొరకటం లేదు. ఎందుకంటే సంక్షేమ ఫలాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు మాలాగా తెల్ల చొక్కాలేసి తిరుగుతున్నారు. మా పిల్లలతో పాటు సమానంగా వాళ్ళు మంచి విద్య నేర్చుకుంటున్నారు, మాతో పాటు సమానంగా మా పిల్లలు మంచి ఉన్నత పదవులు పొందుతున్నారు, మాతో పాటు సమానంగా వాళ్ళు పారిశ్రామికలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మా కడుపు మంట. మనకు మన బాంచంద్ అనేవాళ్ళు లేకుండా పోయారు. ఒకప్పుడు ఎమ్మెల్యే ఊళ్ళోకి వెళ్తే 4 క్యాన్వాయిలు మంది మార్పుడు ఏమనండి, ఎమ్మెల్యే ఒక సాధారణ కార్యకర్తగానే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేని సాధారణ కార్యకర్తగా ఉంచి గ్రామ స్వరాజ్య పాలన వాలంటీర్లకు అప్పచెప్పి వాళ్ళు చేసేటువంటి అంశాలు చేరుస్తూ ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయిలో స్ట్రీమింగ్ ఇచ్చుకొచ్చాడు.
ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే దగ్గర పోరు, నిద్రలేగానే వాళ్ళు వాలంటీర్ కలుస్తున్నారు పోయి. వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు గ్రామానికి తొలి అభ్యర్థులుగా ఉన్నారు వాళ్ళు. అంటే ఆ వ్యవస్థ మీద మీరు మాట్లాడండి. విశాఖపట్నంలో ఏం మాట్లాడారండి? ఆడవాళ్ళు ట్రేస్ అవుతున్నారనే. ఎంతమంది నీకు పంపించారు వాలంటీర్లు? ఆ లెక్క చెప్పు ముందు. వాలంటీర్లు అరాచకాలు చేయట్లేదంటారు ఇప్పుడు? అంటే ఆడపిల్లలు అమ్ముతున్నారా? ఆడపిల్లని అమ్మటం కదండి ఇప్పుడు. ఎన్ని వివాదాలు చూడలేదు ఎంతమంది మీద. ఒక 2 లక్షల మంది ఉన్న వాలంటీర్లలో లోపాలు ఉండవా? మన 5 ఏళ్ళు ఒక రకంగా ఎందుకు లేవు? అంటే ఇక్కడ జన్మభూమి కమిటీల్లో లోపాలు లేవా? మరి ఈ ఇసుక మొత్తాన్ని కూడా ఆయన ఏదో అన్నాడు, ఒక కంపెనీకే ఇసుక అప్పచెప్పాడు, మళ్ళీ ఆయన వ్యక్తుల గురించి మాట్లాడతారన్నప్పుడు జన్మభూమి కమిటీలకి నువ్వు ఇసుక పండన చేసినప్పుడు నీతో పాటు నీ ముందు మీడియా ముందు కూర్చున్న వ్యక్తే కదా కోర్టులో వేసి గ్రీన్ ట్రిబ్యునల్లో 100 కోట్ల రూపాయలు ఫైన్ ఇచ్చాడు. మరి ఈ ప్రభుత్వం మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఒక్క కేసు కూడా వేయలేదు? అంత క్లియర్గా ఉంది కదా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిస్తున్నాడు కదా. మరి ఈ ఆదాయంతో గతంలో ఎక్కడ పోయింది? ఇది విధ్వంసంగా అనిపించట్లేదా గతం చేసింది? అంటే ఇక్కడ ఎవరినో టార్గెట్ చేయడానికి మీరు రాసేటువంటి రాతలు, చూపేటువంటి చూపులు, చెప్పేటువంటి కోతలు మాలాంటి వాళ్ళను కూడా కదిలిస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం బెటర్. ఓకే. ఏదేమన్నప్పుడు కూడాను ఈ ఆలపాటి సురేష్ గారు రాసినటువంటి ఈ విధ్వంసం అనేటువంటిది ఇది వారి విధ్వంస దమనకాండకు పరాకాష్ఠగా మారబోతుంది. మీ మేనిఫెస్టోని విధ్వంసం చేసుకుంది మీరు కాదా? విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది మీరు కాదా? చిత్తూరులో ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీని, డైరీని మూయించి విధ్వంసం చేసింది మీరు కాదా? షుగర్ ఫ్యాక్టరీస్ని విధ్వంసం చేసింది మీరు కాదా? ఏ వ్యవస్థను మీరు సవ్యంగా చేశారు? ఏ వ్యవస్థను మీరు సాధించారు? చెప్పుకోవడానికి ఒకటన్నా ఉందా? మేము ఇది చేసాం, దమ్మున్న మగాడు కాబట్టి, మనగాడు కాబట్టి, నా వల్ల మీ ఇంట్లో ఏదైనా లబ్ధి జరిగుంటే నాకు ఓటేయండి, అలా లేని పక్షాన్ని గౌరవంగా దిగిపోతానని ఒక మగాడు ఒక మాట అంటే ఆ తలకలు ఎక్కడ పెట్టుకోవాలండి వీళ్ళు? ఆ మాటకి నాకు చివరి ఛాన్స్ తమ్ముళ్ళు, నేను సీఎం అవ్వాలని ఉంది. ఎట్ట అవుతారు సీఎం అవ్వాలంటే? అంటే ఒక వ్యక్తిని డీమోరల్ చేసి మాట అవుతారా? పబ్లిక్ ఏమనుకుంటారని ఆలోచించరా? మైక్ ఇచ్చాం కూడా మాట్లాడదాం. కాబట్టి ఆ విధ్వంసం అనేటువంటి ఆ పుస్తక ఆవిష్కరణ సభలో కూర్చున్న వారందరూ విధ్వంసకులే. విధ్వంసం చేసేటువంటి రాద్ధాంతులు, సిద్ధాంతులు, విద్వాంసులు. కాబట్టి విద్వాంసుల మధ్య వచ్చేటువంటి విధ్వంసం వాటికి ఏమొస్తాయండి? కాబట్టి ఇక్కడ పెన్నుకి తోచింది కళ్ళు తిరుగుతుందని చెప్పేసి ఎదుటివాడికి బురద చల్లడం, వాడి చేతి రాస్తాం, ఎర్ర బుక్కు పెట్టినాను, పచ్చబుక్కు, మీ విధ్వంసాలు మొత్తం మా బుక్లో ఉన్నాయి. నేను రేపటి నుంచి ఈ బుక్కులు రోజు ఒక విధ్వంసాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు జగన్ క్రేజ్ని వీళ్ళిద్దరు కలిసి పెంచుతున్నారా? 100% విధ్వంసం అనేటువంటి పుస్తకం జగన్ క్రేజ్ని పెంచుతుంది. అంటే అవి వాస్తవాలు కాదు కాబట్టి ఆ చదివేటప్పుడు కూడా చూస్తారు, అమ్మ వీళ్ళు ఇట్లా రాశారు, వీళ్ళ కళ్ళు దాకెత్తమైనయా అంటారు. చదువుకున్నవాడు చదువురానాడు అతల వారేరా మనకు వస్తుందా లేదా, మనం చూస్తున్నారా లేదా, తెల్లరబాడి ఫంక్షన్ వస్తుందా లేదా, నడువు నొప్పి డాక్టర్ వస్తున్నాడా లేదా, మందుల చేతికి వస్తున్నాయి లేదా, కళ్ళజోడు వచ్చిందా లేదా, మన రోజు మనకు వస్తుందా లేదా, ఆడేమైనా రాసుకొని చివరికి దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడలో మేము ఉండే అపార్ట్మెంట్లో 6 ఫ్లోర్లు, 6 రోజులు 12, తెల్లారేపాటికి సూర్యోదయం అవ్వకముందే ఆ 12 ఈనాడు పేపర్లు, 12 ఆంధ్రజ్యోతి పేపర్లు ఉచితంగా పారేసిపోతున్నారు. దానికి పార్టీ పెట్టుబడేగా. ఉచితంగా పారేసి వాళ్ళని పిచ్చోళ్ళకి ఉచితంగా పారేస్తారా అండి? అంతంత కోట్లు పెట్టి మరి మేము డబ్బులు కడతలేదు కదా. దరిదాపు 6 నెలల నుంచి మా పేపర్ ఫ్రీగా వస్తుంది. 6 నెలల నుంచి మాకు పేపర్ ఫ్రీగా వస్తుంది. రోజుకు 12 పేపర్లు అంటే ఎంత అండి ఈనాడికి? ఆంధ్రజ్యోతి 12 పేపర్లు ఎంత పడుతుంది? ఫ్రీగా ఇస్తున్నారు కదా. మా దేని పనికి వస్తున్నాయి? పుస్తకాల కింద తీసుకోవడానికి, ఇస్త్రీ పెట్టి కింద రుద్దుకోవడానికి. వాడు కూడా చదవడంలో కనీసం ఆ ఇస్త్రీ పెట్టి చించే పేపర్ను కూడా ఫర్రం దించుతున్నాడు, చించి ఇస్త్రీ చేస్తున్నాడు. అంటే మిగతా పేపర్లు చదువుతున్నారా? ప్రభుత్వానికి సంబంధించిన పేపర్లు మాకు తెలియదండి. మాకు ఆంధ్రజ్యోతి వస్తుంది, ఈనాడు వస్తుంది,
మేము చక్కగా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాం, మా ఇస్త్రీ వాడికి ఇస్తున్నాం, రుద్దుతున్నాడు, చొక్కా కింద పెడుతున్నాడు, చాలు. వాడికి ఖర్చు, వాడికి ఆదాయం వచ్చింది కదా. ఎప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకున్న అశోక్ గారు, మంచి చెడు మేలు చేయకపోయినా చెడు చేయకూడదు. నీకు సహాయం చేసేటువంటి శక్తి లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండు. నువ్వు ఉపకారం చేసే ఆలోచన లేదు, అపకారం చేయకు. కేవలం మీరు రాసుకున్న 10 పుస్తకాలకో 15 పుస్తకాలకో పబ్లిక్లోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది అనుకుంటే అది మీ పరువు పోతున్న విషయాన్ని గమనించుకోవాలి. ఒక రచయిత అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, సామాజిక కోణాలు రాసుకోవాలి. ఇప్పుడు నేను 10 పాయింట్లు చెప్పాను, ఆ 10 పాయింట్లు విధ్వంసం కాదా? ఎక్కడో సింగపూర్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఈశ్వరన్కి ఆంధ్రప్రదేశ్ భూములతో సంబంధం ఏంటండి అసలు? ఆ మధ్యలో ఉండేటువంటి మీడియేటర్కి 80 ఎకరాల పొలమా? రేపు ఆ విషయం బయటికి రాదా? మొత్తం ఈశ్వరం కూడా వస్తారుగా, తీసుకొస్తారుగా, కేసులు లాక్కురావాలిగా. వెయిట్ అండ్ సీ. రాబోయే కొద్ది రోజుల్లో భూ కుంభకోణానికి సంబంధించినటువంటి వీరు చేసిన విధ్వంస అంశాలు, అందులో వ్యక్తులు బయటకు వస్తారు. అప్పుడు వాస్తవాలు ఆ తల గుడ్డ చుట్టుకొని అమరావతి ఉద్యమం చేస్తున్నారే వాళ్ళకి కనువిప్పు జరగడానికి అతి త్వరలోనే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అమరావతి ల్యాండ్ స్కామ్ జరిగిందా లేదా, చంద్రబాబు నాయుడు చేశాడా లేదంటే లోకేష్ చేశాడా, వాళ్ళ పార్టీ నేతలు చేశారు, అది పక్కన పెట్టేసింది సార్. ఇప్పుడు మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే, 100%. అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది నిజం కాదా? అక్కడ అభివృద్ధి ఆగిపోయింది నిజం కాదా? ఇక్కడ డెవలప్మెంట్ అసలు ఆ ఏరియానే పనికిరానప్పుడు అక్కడ ఎందుకు తీసుకుని అడుగుతున్నాం మేము. అంటే ఎంతమంది స్వచ్ఛంద, మా పొలాలు ఇవ్వలేదే మేము, మా పొలం మేము ఇవ్వలేదే. రైతు బెదిరించారు, చేతకం చేసుకోమన్నాం. వాళ్ళకి కొట్టింది ఎవరిని? బలహీనలు కొట్టారు. ఉదాహరణకి రాజధాని భూముల్లో ఉన్నటువంటి ఓనర్స్, పట్టాదారు ఎక్కడున్నాడండి? అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీస్. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ మగత చేసేవాళ్ళు డబ్బులు ఇస్తారు, ఎవరు తలకారైపోయింది, గవర్నమెంట్ ఇచ్చేదో ఇచ్చేశారు. దెబ్బతిన్నది ఎవరు? రైతు వారి కూలీలు దెబ్బతిన్నారు. రైతు వారి కూలీలు వాళ్ళని ఉద్యమకార్య రూపం తీసుకొచ్చాడు, రైతు ఉద్యమం కింద. వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెంచారు. అదే రైతు ఉద్యమకారులు కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని చర్చలు కనుక పెట్టున్నట్టయితే ఈరోజు ఆ ప్రాంతం ఒక స్థితికి వచ్చేది. వీళ్ళు మనుషులు పంపించారు, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడి వచ్చారు, కానీ వాళ్ళని గెరావ్ చేశారు. ఎంతసేపు న్యాయమూర్తుల్ని వశీకరణ చేసుకుందామా, లేకపోతే మీడియాను వశీకరణ చేసుకుందామా అలా చెప్తే, ప్రభుత్వానికి అమరావతి రైతు భూములో ఇచ్చిన రైతులకు మధ్య గ్యాప్ తీసుకొచ్చింది ఎవరండి? ఆ విధ్వంసాన్ని సృష్టించింది ఎవరు? గత పాలకులు కాదా? వాళ్ళు వెళతామన్నా బలవంతంగా చర్చలకు రాకుండా ఆపే విధ్వంసం చేసింది ఎవరండి? వీళ్ళు కాదా? గతంలో జడల శ్రవణ్ కుమార్ గారు ప్రతిరోజు ప్యానలిస్టులతో కూర్చొని ఎక్కువ మాట్లాడేవాడు. ఈరోజు ఎందుకంటే రిలైజ్ టర్న్ అయ్యాడు అంటే వాస్తవాలు కాదా? ఇప్పుడు కొలుకుపడి సంస్థ వ్యక్తి ఉన్నాడు, ఆ గతంలో ఆయన ఎవరండి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన బయటకు ఎంతకాలం అయింది? అంటే రైతు వారి ఉద్యమం మొదలుపెట్టించి ఎన్ఆర్ఐ నుంచి ఫండ్ తెప్పించి ఆ ఫండ్ని పార్టీ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయమంటే కదా వాడు అడ్డం తిరిగింది దీనికి. అసలు జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతులపైన ఉన్నటువంటి ప్రేమ అతీతమైనదండి. కానీ వాళ్ళు కలవడానికి, ఈయన కలవడానికి మధ్య ఉండేటువంటి ఈ విధ్వంసకారుల వల్లనే అమరావతి రాజధాని ఆగిపోయింది. ఓకే, ఆగిపోయింది. వాళ్ళు వచ్చి చర్చలు రావచ్చు, కూర్చోవచ్చు, చర్చించుకోవచ్చు, అటు ఇటు మార్చుకోవచ్చు, అంతే తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వెళితే, ఆ గ్రామాలకు వెళితే ఆయన ఊరు దాటగానే పసుపు నీళ్లు ఆవు పేడ కలిపి బజార్లు కడుక్కున్నటువంటి భోగోతాలు ఆ ఏరియాలు చాలా ఉన్నాయండి. బహుశా మేము ప్రత్యక్ష చూసాం. మేము అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి పోతే ఇళ్ళు వాకిళ్ళు కడుక్కున్నారు. అంటే ఆయన అంటరాని వాడేనా? ఇవన్నీ నేర్పింది ఎవరండి? మరి అంత దాంట్లో తాడికొండలో టీడీపీ ఎందుకు ఓడిపోయింది? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి భూముల్ని, అసైన్డ్ ల్యాండ్స్ని
మీరు వాళ్ళు ఎదిరించి కొనుక్కొని ఆ తర్వాత ఈ ఈశ్వరానికి మీకు మధ్య ఉన్న బ్రోకర్కి 80 ఎకరాలు పొలం కట్టబెట్టి మీరు చేసిన పని ఏంటంటే ఒక నటుడు యొక్క డ్రైవర్కి 340 ఎకరాల పొలమా? ఎక్కడి నుంచి వచ్చిందండి? రాజధాని పరిధి ఒక పరిధి ఉంటుంది, జగ్గేపేట దాకా రాజధాని పరిధా? మీరు చేసినటువంటి రాజ్యాంగ ప్రమాణం ధ్వంసం చేసిన వాళ్ళు మీరు. ముందుగానే ఉప్పు అందించి కొనిపించి కృష్ణా జిల్లా కమ్యూనిటీ మొత్తం నూజివీడులో పొలాలు కొనిపించి వాళ్ళని అడ్డు విరిచి అది విధ్వంసం కాదా? రాజధాని ముందు ఎక్కడ చెప్పారు? నూజివీడు ప్రాంతం అన్నారు. పొలం రైతుల మందరం కొన్నారు పోయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్, మళ్ళీ కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేది చంద్రబాబు నాయుడే, మళ్ళీ గెలిచేది చంద్రబాబు నాయుడే అని చెప్పి ఇక్కడ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో భూములు అమ్మకాలు రావని చెప్పి మళ్ళీ ప్రోబ్ చేసి కొన్ని సంఘాలతో కలిసి మళ్ళీ అమరావతిలో భూముల్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వస్తున్నాడని. చంద్రబాబు వస్తాడో తెలియదు కానీ తక్కువ ధర వస్తే భూములు కొనుక్కోండి, సుస్థిరంగా ఉండండి. కానీ ఆయన వస్తున్నాడు అనుకొని వాళ్ళు ఆయన పోయిన తర్వాత ఆయన వస్తున్నాడు ఇంత బట్టి కొన్నప్పుడు రేట్ లేదంటే మాత్రం అది ఇంకో రకంగా ఉంటుంది. సో కాబట్టి విధ్వంసాలకు కేర్ ఆఫ్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంతే, సెకండ్ ఆప్షన్ లేదు. నిన్న మొన్న ఆయన చూశాడు, అమ్మ భర్త ఆయన ఒకడు ఉన్నాడు సార్, పృథ్వీ గారు, ఆయన ఇష్ట ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ నీకు పదవి ఇచ్చి నేను పదవిలో కూర్చోబెట్టి ఇచ్చిన మాట ప్రకారం నీకు మంచి దైవ సన్నిధిలో పదవిస్తే నువ్వు బత్తకాయలు పెసరానికి వెళ్ళావా? దాన్ని సమర్థించి జగన్మోహన్ పిలిచి నేను మెళ్ళ ఉద్యోగం ఇంకో పదవి ఇవ్వాలా? బుద్ధుండక్కలు మాడటానికి ఒక దైవ సన్నిధి చేసే పని ఏదైనా అప్పుడు దానికి విధ్వంసం. అంటే మీరు చేసేటువంటి దిక్కుమాలిన నీచ నికృష్ట మాలిన పనులన్నిటికీ మాకు అప్పచెప్పి అంటగట్టి, మీరు చేసిన పనులు మాకు అంటగట్టి. అంటే వైసీపీ నేతలు ఎవరు కామెంట్ లేదు, వాళ్ళ మీద వచ్చిన ఫోన్ కాల్స్, వాళ్ళ మీద వచ్చిన వీడియోస్ అవన్నీ ఏంటంటే నా మీద వచ్చినటువంటి వాయిస్ అయితే నా వాయిస్ కాదని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? వచ్చి చెప్పారు కదా వాళ్ళు కూడా. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. చెప్పలేదే, ఎక్కడ చూపించండి ఆ వాయిస్ అనేది స్టేట్మెంట్ ఇచ్చాడా ఎక్కడన్నా? ఎక్కడా ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు. ఇంకా అదృష్టం దాని అంతా వదిలేశారు. తీసేలే ఫోక్స్ కేసు పెడితే ఏం చేసేవాడండి? కాబట్టి ఏంటంటే ఇక్కడ అవంతి శ్రీనివాసరావు నాది కాదని చెప్పేశాడు ఓపెన్గా. అమ్మడి సొమ్ము నాది కాదని చెప్పి అన్నాడు. అవునా కాదా తప్పో చెప్పేశాడుగా. ఆ పని ఎందుకు చేయలేకపోయి, జగన్ ఎందుకు కావలేకపోయావు నువ్వు? పోయి వాలి గారికి పదవి ఇచ్చారు, ఆయన గౌరవప్రదంగా చేసుకుంటున్నాడు. పోసాని కృష్ణ పదవి ఇచ్చారు, గౌరవంగా చేసుకోవట్లేదా? కొమ్మిని శ్రీనివాస్ గారు ఇచ్చారు, చేసుకోవట్లేదా? అంటే ఒక దైవ సన్నిధిని చేసి అకృత్యాలని సహించాలా? అందుకని అప్పుడు నీకు పవన్ కళ్యాణ్ ఏమో దేవుడు, అప్పుడేమో దెయ్యం అయ్యాడు, ఇప్పుడు దేవుడు అయ్యాడు. ఈ మధ్యకాలం ఒక సోషల్ మీడియా ఆయన ప్రోగ్రామ్ చూసాము, ఒక మీడియాలో వెళ్ళిపోయాడు బయటికి, స్టూడియో నుంచి వెళ్ళిపోయాడు బయటికి. అంటే నిజమైనటువంటి జర్నలిస్టులు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టి, ఇంకా కొంతమంది ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు కొన్ని వాస్తవాలు చూపిస్తున్నారు కాబట్టి నిజంగా జరుగుతున్న అభివృద్ధిపై ఎవరు దృష్టి పెడతల్లా? జగన్ ఒక మంచి పని చేయలేదా? నీ పార్టీ నాయకులకి, నీ పార్టీలో ఒక ఎమ్మెల్యే డ్రైవర్కి, ఒక మినిస్టర్కి కూడా రైతు పథకం డబ్బులు తీసుకున్నావుగా, వృద్ధాప్యం తీసుకున్నావుగా. మీ ఎమ్మెల్యేలు ఇంట్లో పనిచేసేటువంటి వచ్చినాయా లేదా? అవన్నీ మీకు విధ్వంసమా? పిల్లల చదువులు మీకు విధ్వంసమా? ఇంగ్లీష్ మీడియాలో విధ్వంసమా? మీరు ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలపై మీరు వేసుకున్నటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో అవే రేపు మిమ్మల్ని విధ్వంసం చేయబోతున్నాయి, అవే మీ ఓటమికి కారణమవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. పద్ధతి మార్చుకోండి. మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి, చెప్పేదే చేయండి, అంతే తప్ప చెప్పనిది చేసి మళ్ళా ఆ మేనిఫెస్టోని మళ్ళీ విధ్వంసం చేయకండి. ఏమో మీరు చెప్పినట్టు మీ రెస్పాన్స్ అయితే చూసి పాజిటివ్గానే ఉంటాయి, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదంటాం మీరు అంటూ చెప్తూ వస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో కూడా ప్రజలే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా లేదు, కేవలం 2 నెలలే ఉంది కాబట్టి ప్రజలు ఎవరిది విధ్వంసం ఎవరిది ధ్వంసం అనేది కూడా డిసైడ్ చేసి వాళ్ళే రిజల్ట్ ఇస్తారు. మీరే 2014-19 మధ్య విధ్వంసాలని, అదే నేను అంటున్నాను, వాళ్ళు ఏమన్నారు 2014 మధ్య విధ్వంసాలు ప్లే చేయండి. మనం ప్లే చేయాలి, ప్రజలే డిసైడ్. దేవాలయాలు కూల్చారా లేదా? దేవాలయాలు కడుతున్నాడా లేదా? చివరికి పదవుల కోసం, పదోన్నతుల కోసం
అమ్మవారి గుళ్ళో చేతబడి చేసింది కరెక్ట్ కాదా? అదేం అబద్ధమేం కాదు కదా. అంటే ఇక్కడ చివరికి రాజకీయ నాయకులు ఉన్నత పదవులు పొందడం కోసం చేతబళ్ళు, ప్రయోగాలు, నరబలులు చేస్తే పదవులు వస్తాయన్నది పొరపాటు అండి. ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా అభివృద్ధి అయినటువంటి సంక్షేమాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకుడికి మనుగడ ఉంటుంది. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తున్నారు, బతికినంతకాలం పెన్షన్ తీసుకుంటున్నారు. అవసరమా? అది 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 రాజ్యాంగమైన వాళ్ళు వెళ్ళొచ్చుగా. చిన్న వాళ్ళే సబ్సిడీ గ్యాస్ వదులుకుంటున్నారే, ప్రభుత్వానికి ఎందుకు ఆదాయం పెంచడం అని. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ప్రతి నెల చెక్ తీసుకుంటున్నారు, 5 నెలల పెన్షన్ తీసుకుంటున్నారు. చేసింది తెచ్చింది ఏముంది? దానికి తిట్టిపోవడానికి వస్తారు, 4 ఎకరాలు కొనుక్కుంటారు. కాబట్టి రాజ్యాంగ విధ్వంసానికి మీరు కంకణం కట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కుర్చీలు మడతపెట్టరు, చొక్కాలు మడతపెట్టరు, కేవలం చూపుడు వేలుతో మిమ్మల్ని మడతపెట్టే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. చూద్దాం చారి గారు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.